నమస్కారం. మిషన్ 108 కి స్వాగతం. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలంలో ఘనంగా ఫేర్వెల్ డే కార్యక్రమం. సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ కార్యక్రమం. జెడ్పీహెచ్ఎస్ పెద్దమునిగల్ కేజీబీవి పాఠశాలలో ముఖాముఖి సమావేశాలు, విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ పంపిణీ, పరీక్షల భయాన్ని దూరం చేసుకోవాలని సూచనలు. మోడల్ స్కూల్లో ఫేర్వెల్ డే ముఖ్య అతిథిగా సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ హాజరు. వార్తల్లోని ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి విద్యార్థుల కోసం సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆల్ ది బెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ పెద్దమునిగల్, నేరేడుగొమ్ము కేజీబీవి పాఠశాలలో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి విద్యార్థులలో పరీక్షలపై ఉన్న ఆందోళనను తగ్గించేలా చైర్మన్ ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు. తదనంతరం మోడల్ స్కూల్లో జరిగిన ఫేర్వెల్ డే కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వీడుకోలు అనేది వీడిపోవడం కాదు, మంచి ఆలోచనలతో కలిసి ముందుకు సాగడమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధికారి బ్రహ్మచారి, హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్ శిరీష, పిఈటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. మొక్కలోని దీక్షతోటి ప్రయత్నించింది, సక్సెస్ సాధించింది. ఆమె చాలాదా మనకు ఆదర్శం. అదేవిధంగా నిన్న మొన్ననే నేను మేడం ఇక్కడ కూడా తీసుకురావాలనుకున్నా. మేడం ఉన్నప్పుడు మౌలిక మేడం ఐపీఎస్ మేడం దగ్గర పోయి అడిగిన, మేడం రండి మేడం ఏదైనా ఒక స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టుకుందామంటే తప్పకుండా సరిగ్గా అని చెప్పింది నాకు. అదే రోజు ఏదో మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పి మెసేజ్ పెట్టి వాళ్ళ ఇంకొక పర్సన్ పంపించింది. బాధపడతాడు, మీరు ఇట్లా చెప్పాడు, మీరు వెళ్ళండి అని చెప్పి. ఆ మేడం కూడా ఒక స్త్రీ అయి ఉండి కూడా 2 సార్లు ఫెయిల్ అయింది, 3వ సారి కొట్టేసింది ఐపీఎస్. మన దేవరకొండనే చేసింది. మన గురిపడ బిడ్డ, మన లంబాడ బిడ్డ, మన ఆదివాసీల బిడ్డ, మన స్థానికంగా ఖమ్మం జిల్లా భద్రాచలం, వాళ్ళు కూడా మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకుందాం. మనలో శక్తి లేదా, సత్తువ లేదా, ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇట్లాంటి కారడవిలో మనం నివసించగలుగుతున్నాం. ఊరి మధ్యలో నామరమే ఉన్నాం, అడవిలోనే ఉన్నాం. పరీక్ష అయితే మనమే రాయాలి కదా, మరి అంతే. అట్లనే మన టెక్నాలజీ కూడా జస్ట్ సపోర్ట్గా తీసుకోవాలి. అదే డిపెండ్ అయిపోతుంది. గూగుల్ నువ్వు పరీక్ష రాయని చెప్తే రాస్తుందా? నువ్వెవరు రాక పరీక్ష రాయమంటూ ఉంటుంది అంటున్నాను కదా. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి మనం? ఆ విధంగా ఆ టెక్నాలజీని కూడా మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనం పోటీ పడాలి సమాజంతో. మనకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం కొట్టాలి. ఆ కొట్టాలంటే అన్ని రకాల మనం సపోర్ట్ తీసుకోగలగాలి. కాబట్టి తొందరలోనే నేను టీవీలకు ప్రొజెక్టర్లకు సంబంధించి నేను ఒక ప్లాన్ చేస్తున్నా. ఫస్ట్ ఒక మండలం పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలనుకుంటున్నా. ఆ మండలం తర్వాత ఇంకొక మండలం. ప్రజెంట్గా అయితే దేవరకొండ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒకేసారి ప్రపోజల్ పెట్టుకునేటట్టుగా నేను ఆలోచన చేస్తున్నాను. దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో అందరూ నా శిష్యులే. నేరేడుగొమ్మ మండలంలో వనరులు ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవాలి. ఈ చిన్నపేటకు లేకపోతే వాళ్ళని తెప్పించేపేట ఉంటే ఇక్కడ లేకుంటే పోలీస్ స్టేషన్ లేదు. చిన్నపేటకి వెళ్ళి పేపర్ తెచ్చుకోవడం లేకపోతే దేవరకొండలో పోలీస్ స్టేషన్ తీసేయడం అండి. ఫస్ట్ సత్యనారాయణ సార్ సిఎస్గా, నేను డిఓగా ఫస్ట్ అక్కడ దేవరకొండకి వెళ్ళి పేపర్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించి మళ్ళీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్కోలేదు, మళ్ళీ దేవరకొండ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి. అట్లా ఉన్నదాన్ని మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ జడ్పీ చైర్మన్ గారు రావడం వల్ల మళ్ళీ ఒక చంద్రపేట తెప్పించుకున్నాం. మళ్ళీ అయిన తర్వాత అనుకోకుండా మన పేరు హోమ్ మినిస్టర్ గారు ఉంది. మళ్ళీ నేడుగొమ్మ మండలం అయిన తర్వాత మళ్ళీ విచిత్రం, మళ్ళీ చంద్రపేటకి లేదు. నేడుగొమ్మ సెంటర్ ఉంది, చంద్రపేట సెంటర్ లేదు. మళ్ళీ దేవుడానికి మళ్ళీ సెంటర్ అని మా స్కూల్ మన సెంటర్ తెప్పించుకోవాలి. అట్లా అన్ని పెద్దమునిగల్ హై స్కూలే కాబట్టి ఉన్నాయి. దయచేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారని మర్చిపోండి, కష్టపడి చదవండి. మీ ఉపాధ్యాయులు చెప్పింది వినండి.
అంటే మీరు ఏం కొత్తగా వేరే లేదు. తల్లిదండ్రులు గౌరవించండి, పెద్దవాళ్ళు రెస్పెక్ట్ చేయండి, మీ టీచర్లు చెప్పింది వినండి, మీరు సక్సెస్ అవుతారు. దయచేసి ప్రతిరోజు మీరు ఎవ్రీ అవర్స్లో ఒక టైం టేబుల్ ప్రకారం ఈ 10 దినాలు కూడా కష్టపడి చదివితే మంచిగా అవుతారు. ఈ ఒక అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.